ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైల్ ఇంజిన్ అభివృద్ధి చేసి ఇండియన్ రైల్వేస్ చరిత్ర సృష్టించింది. ఈ ఆవిష్కరణ పర్యావరణ పరిరక్షణలో భారత్ను వరల్డ్ లీడర్గా నిలబెట్టింది. హైడ్రోజన్ రైళ్లు ఇప్పటిదాకా అమెరికా, జర్మనీ, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అయితే ఆ దేశాల వద్దనున్న హైడ్రోజన్ రైళ్ల సామర్థ్యం 500 నుండి 600 హార్స్ పవర్స్ మాత్రమే. కానీ భారతదేశీయంగా తయారు చేసిన హైడ్రోజన్ ఇంజిన్ కెపాసిటీ 1200 హార్స్ పవర్. ప్రపంచ రైల్వేల చరిత్రలోనే ఇదొక మైలురాయి. హైడ్రోజన్ రైల్ త్వరలోనే టెస్ట్ రన్కు సిద్ధమవుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు హైడ్రోజన్ రైళ్లు ఎలా నడుస్తాయి, వీటి వల్ల దేశానికి ఉపయోగం ఎంత, అసలు రైల్వేల ఆధునీకరణ కోసం మోదీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఎందుకు వెచ్చిస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయాణంలో వేగం పెరిగితే పనిలో వేగం పెరుగుతుంది. తద్వారా దాని తాలూకు ఫలితాలు కూడా వేగంగా లభిస్తాయి. ఈ సూత్రాన్ని భారతీయ రైల్వేలకు అన్వయించి వేగంగా ఫలితాలు రాబడుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సొసైటీ మోడర్నైజ్ అవుతున్నప్పుడు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ పెరుగుతున్నప్పుడు దానికి తగ్గట్లుగా రవాణా వ్యవస్థలో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశాభివృద్ధిలో కీలక రంగాల్లో రవాణా ఒకటి. ఇందులో రైల్వేలది చాలా ముఖ్యమైన పాత్ర. అందుకే రైల్వేల్లో వేగంతో పాటు మౌలిక సదుపాయాలను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోంది. తాజాగా పర్యావరణ హితమైన హైడ్రోజన్ ఇంజిన్ తయారు చేసి ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది. అన్నీ అనుకూలిస్తే అతి త్వరలోనే దేశంలో హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టనున్నాయి. అసలు హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలేంటి, భారత్కు వీటి అవసరం ఎంత తెలుసుకుందాం. హైడ్రోజన్ ఇంజిన్లలో ప్రధాన ఇంధనం హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా నీటి ఆవిరి మాత్రమే బయటకు వెలువడుతుంది. నీటి ఆవిరి ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తితో ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి. ఇలా రైల్ ఇంజిన్కు చోదక శక్తి లభిస్తుంది. కొత్త హైడ్రోజన్ ఇంజిన్లతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న డెమో ఇంజిన్లలోనూ హైడ్రోజన్ టెక్నాలజీని అమర్చేందుకు ప్రయత్నిస్తోంది రైల్వే శాఖ. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టు కింద కేంద్రం 111 కోట్లు కేటాయించింది. ఇది గనక విజయవంతమైతే 2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. డీజిల్, విద్యుత్ అవసరం లేకుండా నడిచే ఈ రైళ్లు భారతీయ రైల్వే చరిత్రలో గేమ్ చేంజర్ గా మారనున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తొలి హైడ్రోజన్ రైలు సిద్ధమవుతుంది. ఇంజిన్ తయారీ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం సిస్టమ్ ఇంటిగ్రేషన్ పనులు కొనసాగుతున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. త్వరలోనే తొలి హైడ్రోజన్ రైలుకు హర్యానాలోని జింద్ సోనిపట్ రూట్ లో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ లో వాడుతున్న డీజిల్ లోకోమోటివ్ ఇంజిన్లు వదిలే పొగ వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ లో ఒకటైన ఇండియన్ రైల్వేస్ లో ఈ సమస్య చాలా హెచ్చు స్థాయిలో ఉంది. డీజిల్ ఇంజన్ల నుంచి వెలువడే గ్రీన్ హౌస్ వాయువులకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రోజన్ ఇంజన్లు ప్రత్యామ్నాయంగా మారాయి. హైడ్రోజన్ రైలు పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇకపై రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో ఇంధన ఖర్చులుండవు. వెరసి రైల్వే శాఖ ఇంధనం కోసం వెచ్చించి 100 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. పైగా విద్యుదీకరణ సాధ్యం కాని ప్రాంతాలకు కూడా హైడ్రోజన్ రైళ్లను నడపవచ్చు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీకి హైడ్రోజన్ రైలు చాలా అనువైనవి. హైడ్రోజన్ రైలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 2030 వరకు రైల్వేలలో కార్బన్ ఉద్గారాలకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుంది. అమెరికా, జర్మనీ, చైనా వంటి దేశాల్లో ఇప్పటికే హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. జర్మనీకి చెందిన కొరాడియా ఐలాండ్ రైళ్లు 2018 నుండి ఉద్గార రహిత రైలు సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. హైడ్రోజన్ రైలు ప్యాసింజర్ సేవలకే కాదు, సరుకు రవాణాకు కూడా ఉపయోగపడనున్నాయి. హైడ్రోజన్ శక్తితో నడిచే ట్రక్కులు, ఇతర రకాల వాహనాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. తద్వారా పారిశ్రామిక రంగం బలోపేతం కానుంది. హైడ్రోజన్ రైలు మాత్రమే కాదు, త్వరలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టనున్నాయి. భారతీయ రైల్వేలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు మొదటి నుంచి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వెంటనే రైల్వేలపై దృష్టి సారించారు మోదీ. మొదట రైల్వే సంఖ్యను పెంచారు. ఆ తర్వాత విద్యుదీకరణపై ఫోకస్ పెట్టారు. గత ఏడాది మే నెలలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన లెక్కల ప్రకారం గత 10 ఏళ్ల కాలంలో 44,000 కిలోమీటర్ల రైల్వే లైన్లకు విద్యుదీకరణ పూర్తి చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి 2014 వరకు అంటే 67 ఏళ్ల కాలంలో 20,000 కిలోమీటర్ల రైల్వే లైన్లకు మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. అంతేకాదు, గత 10 ఏళ్లలో కొత్తగా 31,000 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ల నిర్మాణం జరిగింది. ఇది మొత్తం జర్మనీ రైల్వే లైన్ల పొడవుతో సమానం. దేశంలో రైలు ప్రమాదాలను అరికట్టేందుకు కవచ్ లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. కవచ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత రైలు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గింది. 2000 నుండి 1లో 473 ప్రమాదాలు జరగగా 2022-23 నాటికి అది 40కు తగ్గింది. 2004-14 వరకు
ఏటా 171 రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2014 నుండి 2024 వరకు ప్రమాదాల సంఖ్య 68కి తగ్గింది. ప్రమాదాలను అరికట్టడమే కాదు, రైళ్ల వేగం పైన మోదీ సర్కార్ దృష్టి సారించింది. వేగంగా నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఇంజిన్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. నిజానికి 2014 తర్వాతే రైల్వేలో వేగం అనే మాట ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు దేశంలో ఫాస్టెస్ట్ రైళ్లు అంటే శతాబ్ది, రాజధాని పేర్లు మాత్రమే వినపడేవి. ఇప్పుడు అవి 4-5 స్థానాలకు పరిమితమయ్యాయి. 2016లో వచ్చిన గతిమాన్ ఎక్స్ప్రెస్ 160 కిలోమీటర్ల స్పీడ్తో ఫాస్టెస్ట్ ట్రైన్గా అవతరించింది. 2019 నాటికి వందే భారత్, నమో భారత్, తేజస్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు 180 కిలోమీటర్ల వేగానికి మించి దూసుకుపోతున్నాయి. వీటికి వేగం ముందు శతాబ్ది, రాజధాని ఎక్స్ప్రెస్ ట్రైన్ల రికార్డులు గల్లంతయ్యాయి. ఇప్పుడు దేశంలో బుల్లెట్ రైలు మాట వినపడుతోంది. 320 కిలోమీటర్ల వేగంతో నడిచే జపాన్ టెక్నాలజీ రైళ్లను అందిపుచ్చుకునేందుకు ఇండియన్ రైల్వేస్ వేగంగా అడుగులు వేస్తోంది. దాదాపు 70,000 కిలోమీటర్లతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వేగా కీర్తి గడించిన ఇండియన్ రైల్వేస్ వేగం విషయంలో మాత్రం ఇప్పటికీ చాలా వెనుకబడే ఉంది. చైనా బుల్లెట్ రైళ్లు 460 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటే మనం ఇంకా 200 కిలోమీటర్ల దగ్గరే ఉన్నాం. అయితే వేగవంతమైన ఇంజిన్లు తీసుకురావడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ ఆ స్పీడును తట్టుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ కూడా ఉండాలి. అయితే ఇంతటి వేగాన్ని తట్టుకునే శక్తి మన రైల్వే ట్రాకులకు లేదు. కొన్ని చోట్ల బ్రిటిష్ కాలంలో వేసిన ట్రాకులు ఇప్పటికీ సేవలందిస్తున్నాయి. ఇప్పటికీ మన రైల్వేలో పాతకాలం నాటి ట్రాక్ లేయింగ్ అండ్ రెన్యువల్ టెక్నాలజీనే వాడుతున్నారు. అంటే కంకర, చెక్క దిమ్మెలు, సిమెంట్ దిమ్మలతో కూడిన ట్రాక్ నిర్మాణ శైలి ఇప్పటికీ కొనసాగుతుంది. దీని స్థానంలో బుల్లెట్ ట్రైన్లకు అనుగుణంగా ట్రాక్లను నిర్మించి అత్యాధునిక వ్యవస్థ కోసం మోదీ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవైపు ఎయిర్వేస్, రోడ్వేస్, వాటర్ వేస్ ను అభివృద్ధి పరుస్తూనే మరోవైపు రైల్వేస్ ను కూడా ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. వేగం విషయంలోనే కాదు, మౌలిక వసతుల విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేశంలో ఎయిర్పోర్ట్లను తలపిస్తున్న రైల్వే స్టేషన్లే ఇందుకు ఉదాహరణ. మొన్నటికి మొన్న మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ఎయిర్పోర్ట్ కు ఏ మాత్రం తీసిపోకుండా నిర్మించారు. దేశంలో ఇప్పుడు అలాంటి అత్యాధునిక రైల్వే టెర్మినల్స్ పదుల సంఖ్యలో ఉన్నాయి. సమీప భవిష్యత్తులో మరిన్ని టెర్మినల్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఒకవైపు ఎయిర్పోర్ట్లు, మరోవైపు రైల్వేలు, ఇంకో వైపు రోడ్డు, జల రవాణాను మెరుగుపరుస్తున్నారు. రైల్వేలో సరుకు రవాణా విషయంలోనూ వేగం పెరిగింది. ఇండస్ట్రియల్, లాజిస్టిక్ రంగాలకు సరుకు రవాణా అత్యంత కీలకం. రవాణా విషయంలోనే కాదు, జాతీయ భద్రతలను రైల్వేలదే కీలక పాత్ర. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైనిక బలగాలను తరలించడంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తాయి. జమ్మూ కాశ్మీర్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వేలను వేగంగా అభివృద్ధి చేస్తోంది మోదీ ప్రభుత్వం. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో టన్నెల్స్ విషయంలో ప్రాధాన్యతనిస్తోంది. మొన్నటికి మొన్న సోనామార్గ్ టన్నెల్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ టన్నెల్ భారతీయ సైన్యం సరిహద్దులకు వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. మొత్తంగా భారతీయ రైల్వేలను ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ఓ కార్పొరేట్ వ్యవస్థల మారుస్తూ ముందుకు సాగుతోంది మోదీ ప్రభుత్వం. ఈ క్రమంలో మోదీ ఎంతో ముందు చూపును ప్రదర్శిస్తున్నారు. అశ్విని వైష్ణవ్ లాంటి సాంకేతిక నిపుణులకు రైల్వే శాఖను అప్పగించడాన్ని బట్టి చూస్తే మోదీ రైల్వేల విషయంలో ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో పీఎంఓ డిప్యూటీ సెక్రటరీగా విశేష అనుభవం గడించారు అశ్విని వైష్ణవ్. సమర్థవంతమైన బ్యూరోక్రాట్గా సేవలందించారు. అలాంటి వ్యక్తికి రైల్వే శాఖను అప్పగించడం వెనుక మోదీ దూరదృష్టికి తార్కాణం. ఇలా భారతీయ రైల్వేలను మోదీ ప్రభుత్వం దశల వారీగా అత్యాధునికంగా మారుస్తూ ముందుకు సాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రాల రోడ్డు రవాణా వ్యవస్థ కూడా అవసరం లేని స్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.